ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. మహారాష్ట్రలో భూకంపం సంభవించింది. మహారాష్ట్రలోని మరాఠ్వాడ ప్రాంత ప్రజలు ఈ తెల్లవారుజామున ఊహించని భయానక అనుభవాన్ని అయితే ఎదుర్కొన్నారు. అర్ధరాత్రి నిశ్శబ్దంగా నిద్రిస్తున్న సమయంలో ఒక్కసారిగా భూమి కంపించడంతో ప్రజలందరూ కూడా ఉలిక్కిపడి ఇళ్ల నుంచి బయటికి పరుగులు తీశారు. ముఖ్యంగా నాందేడ్, హింగోలి, పర్భాని జిల్లాల పరిధిలోని అనేక ప్రాంతాల్లో కూడా ఈ ప్రకంపనలు స్పష్టంగా కనిపించాయి. సాధారణంగా భూకంపం అంటే చాలా మందికి వెంటనే పెద్ద విధ్వంసం, భారీ ప్రాణ నష్టం అన్నీ కూడా గుర్తుకొస్తాయి. కానీ ఈసారి అలాంటి పరిస్థితి లేకపోయినా కూడా అర్ధరాత్రి సమయంలో వరుసగా 2 సార్లు భూమి కంపించడంతో స్థానిక ప్రజలందరూ కూడా తీవ్ర భయాందోళనకు గురయ్యారు. గాఢ నిద్రలో ఉన్నవారు ఒక్కసారిగా మంచాలపై నుంచి కింద పడిపోయారు. కొందరు ఏం జరుగుతుందో అర్థం కాక కంగారు పడిపోయారు. మరికొందరేమో తమ కుటుంబ సభ్యులను వెంట తీసుకొని వీధుల్లోకి ఒక్కసారిగా పరుగులు తీశారు. అధికారులు చెబుతున్న వివరాల ప్రకారం అయితే మొదటి భూకంపం రాత్రి 1:37 సంభవించింది. రెక్టార్ స్కేల్ పై దీని తీవ్రత 3.6గా అయితే నమోదైంది. సాధారణంగా 3 నుంచి 4 తీవ్రత కలిగిన భూకంపాలు ఏవైనా కూడా పెద్ద నష్టం చేయకపోయినా ప్రజలకు మాత్రం ఇవి స్పష్టంగా కనిపిస్తాయి. అందుకే మొదటి ప్రకంపనలతోనే చాలా మంది కూడా ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. అయితే అసలు ఆందోళన అక్కడితో అయితే ఆగలేదు. మొదటి భూకంపం సంభవించిన సుమారు 2 గంటల తర్వాత, అంటే తెల్లవారుజామున 3:23 ఆ ప్రాంతంలో మరోసారి భూమి ఇంకోసారి కంపించింది. ఈసారి తీవ్రత 4.1గా నమోదైంది. అంటే పెరిగింది తీవ్రత. మొదటి ప్రకంపన కంటే ఇది కొంచెం ఎక్కువగా ఉండటంతో ప్రజల్లో భయం మరింత పెరగసాగింది. ఒకసారి భూమి కంపిస్తే కొందరు దాన్ని పెద్దగా పట్టించుకోకపోవచ్చు. కానీ వరుసగా 2 సార్లు ప్రకంపనలు రావటంతో ప్రజలు ఏదైనా పెద్ద ప్రమాదం సంభవించబోతోందా అనే భయానికి గురయ్యారు. నేషనల్ సెంటర్ ఫర్ సెస్మాలజీ తెలిపిన వివరాల ప్రకారం అయితే హింగోలి సమీపంలో 19.589 అక్షాంశం, 77.156 రేఖాంశం వద్ద ఉన్న ప్రాంతాన్ని భూకంప కేంద్రంగా అయితే గుర్తించారు. అక్కడ భూగర్భంలో జరిగిన స్వల్ప కదలికల ప్రభావం చుట్టుపక్కల జిల్లాల వరకు కూడా ఇది విస్తరించింది. ప్రత్యక్ష సాక్షులు చెబుతున్న వివరాలైతే మరింత ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి. అవేంటంటే చాలా ప్రాంతాల్లో ఇళ్లలోని పాత్రలు ఒక్కసారిగా కదిలి కింద పడిపోయాయట. కొన్ని చోట్ల షెల్ఫ్లపై ఉన్న వస్తువులు ఉంటాయి కూడా, అవి కూడా కింద పడిపోయాయట. గోడలకు తగిలించిన గడియారాలు ఊడిపోయాయి. కిటికీలు, తలుపులు అన్నీ కూడా స్వల్పంగా అంటే కొట్టుకుంటున్నాయి అవే అని చెబుతున్నారు. ఈ పరిణామాలు గమనించిన ప్రజలు మొదట ఏం జరుగుతుందో అర్థం కాకైతే భయంతో బయటికి పరుగులు తీశారు. కానీ ప్రత్యేకంగా మహిళలు, చిన్నారులైతే తీవ్ర ఆందోళనకు గురయ్యారు. అర్ధరాత్రి సమయంలో ఒక్కసారిగా భూమి కంపించడంతో చాలా మంది కూడా తమ ఇళ్లలో ఉండటానికి కూడా భయపడ్డారు. ఎక్కడి నుంచి ఏ ప్రమాదం సంభవిస్తుందో అని చెప్పేసి కొందరు కుటుంబ సభ్యులతో కలిసి రోడ్లపైనే నిలబడిపోయారు. ఇంకా నిద్ర కూడా పట్టలేదు వాళ్ళకి. మరికొందరు గంట తరబడి బయటే గడిపేశారు. ఇళ్లలో కూడా వెళ్ళలేదు. కొన్ని చోట్ల ప్రజలు ఒకరికొకరు ఫోన్ చేసి పరిస్థితిని తెలుసుకునే ప్రయత్నం కూడా చేశారు. అంటే మా దగ్గర ఇక్కడ జరుగుతోంది, చుట్టుపక్కల వాళ్ళకి కాల్ చేసి మీ దగ్గర ఎలా ఉంది పరిస్థితి అని చెప్పేసి. సోషల్ మీడియాలో కూడా ఈ భూకంపాల గురించి సమాచారం వేగంగా ఒక్కసారిగా వ్యాపించింది. అయితే ఈ ఘటనలో ఒక మంచి విషయం ఏం జరిగింది అని అంటే, ఇప్పటి వరకు అయితే ఎలాంటి ప్రాణ నష్టం అయితే జరగలేదు. ఎవరు గాయపడినట్లు కూడా ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయితే లేదు. అంతేకాదు గ్రామీణ ప్రాంతాల్లో కానీ, పట్టణ ప్రాంతాల్లో కానీ పెద్ద భవనాలు దెబ్బతిన్నట్లు లేదా కూలిపోయినట్లు ఎక్కడా నివేదికలు అయితే లేవు. దీంతో అధికారులు, స్థానిక ప్రజలందరూ కూడా ఊపిరి పీల్చుకున్నారు. భూకంపం సంభవించిన వెంటనే కూడా స్థానిక విపత్తు నిర్వహణ బృందాలు అప్రమత్తమయ్యాయి. ప్రభావిత ప్రాంతాల్లో పరిస్థితిని పరిశీలించాయి. ఎక్కడైనా నష్టం జరిగిందా, ప్రజలకేమైనా సహాయం అవసరమా అనే అంశాలపై అయితే అధికారులు సమీక్ష నిర్వహించారు. ప్రస్తుతం పరిస్థితి పూర్తిగా అదుపులో ఉందని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరమే లేదని స్పష్టం చేశారు అధికారులు. నాందేడ్, అర్ధాపూర్, హడ్గావ్, హిమాయత్ నగర్, ముద్గేడ్, లోహా, నయీగావ్, వాస్మత్, పర్భని వంటి అనేక ప్రాంతాల్లో ఈ ప్రకంపనలు అనిపించినట్లు అక్కడి స్థానికులు అయితే చెబుతున్నారు. ముఖ్యంగా తెలంగాణ సరిహద్దుకు ఆనుకొని ఉన్న ప్రాంతాల్లో కూడా ఈ ప్రభావం అయితే కనిపించింది. ఇక ఈ ప్రాంతంలో ఎందుకు తరచూ స్వల్ప భూకంపాలు వస్తుంటాయనే ప్రశ్న చాలా మందిలో ఉంటుంది. ఎందుకంటే ఈ ప్రాంతాల్లో తరచూ భూ ప్రకంపనలు మనం చూస్తుంటాయి. భూగర్భ శాస్త్రవేత్తల ప్రకారం అయితే మరాఠ్వాడ ప్రాంతంలో భూమి అడుగున కొన్ని చిన్న చిన్న ఫాల్ట్ లైన్లు ఉన్నాయి.
భూమి లోపల ఉన్న రాతి పొరలు ఒకదానితో ఒకటి సర్దుబాటయ్యే సమయంలో స్వల్ప పవర్ అనేది అంటే శక్తి అనేది ఒకటి విడుదలవుతుందట. అది భూకంప ప్రకంపనల రూపంలో బయటపడుతుంది. అందువల్ల ఇక్కడ అప్పుడప్పుడు కూడా చిన్న తీవ్రత కలిగిన భూకంపాలు సంభవించడం అనేది అసాధారణమైతే కాదు. అంటే కామన్ కూడా కాదు. బట్ వస్తూ ఉంటాయి రెగ్యులర్‌గా ఇక్కడ. సో గతంలో కూడా నాందేడ్, హింగోలి, పర్భని పరిసర ప్రాంతాల్లో ఇలాంటి భూ ప్రకంపనలైతే మనం చూసాము. అయితే వాటి తీవ్రత కూడా తక్కువగానే ఉన్నట్లుగా మనకు తెలుసు. ఈసారి కూడా అదే తరహాలో స్వల్ప తీవ్రతతోనే భూమి కంపించింది. అయినప్పటికీ కూడా అర్ధరాత్రి సమయంలో వరుసగా 2 సార్లు భూమి ప్రకంపించడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. మొత్తానికి మరాఠ్వాడా ప్రాంతంలో సంభవించిన ఈ జంట భూకంపాలు స్థానిక ప్రజలకు కొన్ని గంటల పాటు భయాన్ని కలిగించినప్పటికీ ఎలాంటి ప్రాణ నష్టం లేదా ఆస్తి నష్టం జరగకపోవటం ఊరటనిచ్చే విషయంగా మనం చెప్పుకోవచ్చు. ప్రస్తుతం పరిస్థితి పూర్తిగా సాధారణ స్థితికైతే చేరుకుంది. అయితే భూకంపాల వంటి ప్రకృతి విపత్తుల విషయంలో ప్రజలు ఎప్పుడు కూడా అప్రమత్తంగా ఉండాలని, అధికారుల సూచనలు తప్పనిసరిగా పాటించాలని అయితే అక్కడ నిపుణులైతే సూచిస్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తోంది.